అన్నిటి గురించి మాట్లాడినాక రాజకీయంగా మాట్లాడదు. ఇవాళ చేతి వృత్తులు కుల వృత్తులు కూడా ఇప్పటికీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుమ్మరి కమ్మరి వడ్రంగి రజక తదితర కులాలన్నీ కొనసాగుతున్నాయి అధ్యక్ష. ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వలన పూర్తి కుల వృత్తుల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పర్యావరణం అడవులు వేల ఎకరాల అటవీ భూములు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి అధ్యక్ష. రాజధాని నలుమూలల అడవులు ఉండడం వలన పర్యావరణం కొంత కాపాడబడ్డది. ఇప్పుడు కాలుష్యం కోరలో చిక్కునే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. కుంటలు చెరువులు ఇవాళ ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కానివ్వండి, హుసేన్ సాగర్ కానివ్వండి, మీరాలం ట్యాంక్ కానివ్వండి, మా ఇంటి దగ్గర ఉన్న ఫాక్స్ సాగర్ కానివ్వండి, పెద్ద పెద్ద రిజర్వాయర్లు మొత్తం కాలుష్యంతో ఇంకా నిండిపోయే ప్రమాదం ఉంది. గ్రామ కంఠములు అసలు ఇంతవరకు రెవెన్యూ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రతి ఊరికి ఒక గ్రామ కంఠం ఉంటుంది అధ్యక్ష. అయితే దాన్ని మెయింటైన్ చేసేది ఇప్పుడు ఇంతవరకు గ్రామ పంచాయతీ. దాన్ని గ్రామస్తులు విచక్షణతోటి ఆ విషయంలో చొరవ తీసుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం తర్వాత ఆ గ్రామ కంఠాల పరిస్థితి ఎట్లా, దాని మెయింటెనెన్స్ ఎట్లా, దాని నక్ష ఎట్లా, హౌ డు యూ యూజ్ దట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ల్యాండ్ అనేది లోపభూయిష్టంగా తయారయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఆస్తి పన్నులు వృత్తి పన్నులు ఇక ఎంత పెరుగుతాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో 2007లో ఆస్తి పన్ను కానీ వృత్తి పన్ను కానీ పెరిగి అప్పుడే ప్రజల నడ్డి విరవబడింది. మళ్ళీ అటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం కూడా చేస్తోంది. జిహెచ్ఎంసీ విలీనం ద్వారా ఆస్తి పన్నులు వృత్తి పన్నులు అనుమతి రుసుములు ఆస్తి మార్పిడి రుసుములు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ పెరిగి ప్రజల నడ్డి విరగడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఇవాళ అనుమతుల కోసం పర్మిషన్ల కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతారు. పేదలకు వచ్చి ఇల్లు కట్టుకోవాలంటే జిహెచ్ఎంసీ గడప దొక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. అన్రిజిస్టర్డ్ ప్లాట్స్ కానివ్వండి, నోటరీ ప్లాట్స్ తమ అధీనంలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోవాలంటే ముఖ్యంగా పేదలు అనుమతుల కోసం బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. వాళ్ళ బాధలు అన్న వర్ణాతీతం అవుతాయి. పంచాయతీ లేఅవుట్లు ఎట్లా మెయింటైన్ చేస్తారు, వాటికి ఏమి ప్రామాణికం అనేది ఇంకా మనకు చెప్పలేని పరిస్థితి. ఇళ్ల నిర్మాణానికి ప్రజలు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది అధ్యక్ష. సెంట్రలైజ్డ్ పర్మిషన్ సిస్టమ్ విల్ బి డెట్రిమెంటల్ టు ద పువర్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అనేది నా అభిప్రాయం అధ్యక్ష. మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల ఉనికే అస్తిత్వమైన ప్రమాదంలో పడే అవకాశం ఉంది అధ్యక్ష. ఎంతో చరిత్ర ఉన్న ఈ ప్రాంతాలు ఇవి. ప్రజల మనోభావాలతో ఇమిడి ఉన్న ఈ జిల్లాల అస్తిత్వం కానివ్వండి, ఉనికి కానివ్వండి ప్రమాదంలో పడ్డట్టే. అన్ని జిల్లాల ప్రాంతాల రాష్ట్రాల ప్రజలు ఇవాళ హైదరాబాద్ లో ఉంటున్నారు అధ్యక్ష. ఈ జిల్లాల ఉనికే ప్రశ్నార్థకం అయితే వాటి కనుమరుగే అయిపోతే ఆర్థికంగా పారిశ్రామికంగా వృద్ధి సాధించి తెలంగాణకున్న తలమానికంగా ఉన్న హైదరాబాదు భవిష్యత్తు కూడా అంధకారమయమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. అదొక్కటే కాకుండా ఇవాళ పొలిటికల్ డిస్కోర్స్ విషయంలో నాతో పాటు మా పార్టీకి చాలా భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఇది ఒక పొలిటికల్ డీల్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది ఒక పార్టీకి లాభం చేకూర్చడానికి అడ్డగోలుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టే తెలుస్తోంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది విలీనం కాదు అధ్యక్ష. హైదరాబాద్ భవిష్యత్తును పూర్తిగా ప్రభుత్వం తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఎక్కడ ప్రస్తుతం మున్సిపాలిటీలను ఎక్కడ శుభ్రత లేదు, రోడ్లు లేవు, డ్రైన్ సరిగ్గా లేదు, చెత్త నిర్వహణ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, వాటర్ పనుల్లో ఆలస్యం. ఇప్పుడే ప్రతిపక్ష నాయకులు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఈ సెంట్రలైజేషన్ స్కీమ్ ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కోర్ అర్బన్ ఏరియా ఆఫ్ తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. వెంటనే ఈ అమెండ్మెంట్ ను ప్రభుత్వం విరమించుకోవాలి. తద్వారా అధికార వికేంద్రీకరణే మన మంత్రం కావాలి తప్పించి అధికార కేంద్రీకరణ వల్ల మనకి ఏ మాత్రం లాభం జరగదు. 300 డివిజన్లు పెట్టి ఈ పెద్ద సిస్టమ్ ను తయారు చేసి ఢిల్లీ లాంటి ప్రాంతాలే ఇవాళ రకరకాలుగా విడిపోయినాయి. ఒకప్పుడు ఇప్పుడు